హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు ఓకే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డాడీ ఛానల్. ఈరోజు మా డాడీ అయితే కొత్త ఫోన్ తెచ్చాడు, దాన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నా నేను. ఎప్పుడు మా మమ్మీ డాడీ వచ్చేసరి ఈసారి నేను చేస్తున్నా అన్బాక్సింగ్. సో ఇది జియోమీ ఇండియా 10 years of tomorrow. జియోమీ ఇండియా 10 years of tomorrow అంటే ఎంఐ వాళ్ళు ఈ ప్రోడక్ట్ని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 years అయిందనమాట. దాని మీనింగ్ అది అర్థమైందా? 10 years నుంచి. యాక్చువల్లీ 2014 ఏమో స్టార్ట్ చేశారు, ఇప్పుడు 24 కదా, 10 years అయింది. సో నా ఫస్ట్ మొబైల్ కూడా 2017లో తీసుకున్నా. దాదాపు 8-9 years నుంచి 7-8 years నుంచి నేను వాళ్ళ ఎంఐ మోడల్సే అంటే బ్రాండ్, వాళ్ళ బ్రాండే ఎక్కువ యూజ్ చేస్తున్నా. ఈవెన్ మొబైల్స్ కానివ్వండి, ఎవరన్నారు మంచిగానే ఉంది. బ్లూటూత్ అండ్ అవి ఉంటాయి కదా, పవర్ బ్యాంక్లు కానీ, ట్రిమ్మర్ కానీ, అండ్ మాది టీవీ కూడా ఎంఐ వాళ్ళదే. సో మేము ఎంఐ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ. సో ఈరోజు కూడా యాక్చువల్గా నాది రెడ్మీ నోట్ 9 మొబైల్ ఉండే, అది తీసుకొని కూడా 3 years అయింది. మళ్ళీ కొత్తగా 5G మొబైల్ వస్తున్నాయి కదా, దాన్ని 5G కూడా ట్రై చేద్దామని చెప్పేసి కొత్త డివైస్ని బుక్ చేయడం జరిగింది. అది ఈరోజు డెలివరీ వచ్చింది. అమెజాన్లో కాదు, బ్లూ డార్ట్లో వచ్చింది. సో దీని అన్బాక్సింగ్ మిక్కీతో చేపిస్తున్నా ఈరోజు. కట్ చేయి, సీజర్ పట్టుకో ఫస్ట్. ఇది పెద్ద డ్యామ్ లాగా ఉంది కాళేశ్వరం. అరే రిబ్బన్ కటింగ్ అయిపోయింది. అదే నేను మిగతాది నేను చేస్తే, ఇలా కట్ చేస్తే రేపు అవుతుంది. జస్ట్ ఇట్లా ఇట్లా కరెక్ట్గా పట్టుకోవాలి మీకు సీజర్ని ఎప్పుడైనా కానీ. ఈ పట్ అంటే నాకు ఇష్టం. బబుల్స్ పట్ అంటే బబుల్స్ కాకుండా ఇంకేమంటారు? 13C 5G 13C మొబైల్. మాన్య స్టిల్ ఇవ్వు, స్టిల్ అక్కడ చూడు. ఇది 13C. యాక్చువల్గా 125 మమ్మీది కూడా 13C మీకు, కాకపోతే మమ్మీదేమో 4G మొబైల్, ఇది 5G మొబైల్. 128GB అంట, నెట్వర్క్ 125GB అంట. ఇదేమో 4th జనరేషన్, ఇదేమో 5th జనరేషన్. 128GB అంట. 128GB రామ్ అండ్ 6GB అనేది ర్యామ్. 6GB ర్యామ్ అంటే రోమ్ ఏమో స్టోరేజ్, ROM రోమ్ అంటే స్టోరేజ్ మిక్కి 128GB ఉంటుంది. అండ్ ర్యామ్ అనేది స్పీడ్, మొబైల్ స్పీడ్ని తెలియజేసేది ర్యామ్. సో అది వచ్చేసి 6GB ఉంది. యా ర్యామ్ రామ్. అండ్ దీంట్లో ఫీచర్స్ అది పవర్ఫుల్ 5G MediaTek Dimensity 6100+ ప్రాసెసర్. దీని ప్రాసెసర్ అనేది 6100+ అనేది దీని ప్రాసెసర్. అప్ టు 16GB ర్యామ్. ర్యామ్ని కూడా పెంచుకోవచ్చు. ఇంతకుముందు మొబైల్స్కి ర్యామ్ని పెంచుకోవడం ఉండదు, దీనికి పెంచుకోవచ్చు అప్ టు 16GB వరకు. నెక్స్ట్ ఇది స్టైలిష్ స్టార్ ట్రైల్ డిజైన్. బ్యాక్ పౌచ్ ఉంటుంది కదా, దాని డిజైన్ గురించి. స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అంటే డస్ట్ పడ్డా కానీ ఇట్లా తుడిస్తే వెళ్ళిపోయింది. 50MP ఆల్ డ్యూయల్ కెమెరా, AI డ్యూయల్ కెమెరా, ఇంటెలిజెన్స్. క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్స్. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, డ్యూయల్ కెమెరా. అండ్ 6.74 లార్జ్. అంటే ఇప్పుడు ఏమంటారు, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఉన్న డిస్టెన్స్ 6.74 inches అనేది దాని డిస్టెన్స్, పొడవు. డ్యూయల్ 5G స్టాండ్ బై సపోర్ట్. 2 స్లాట్స్ ఉంటాయి కదా, సిమ్ స్లాట్స్, అవి కూడా 2 కూడా 5G యూజ్ చేసుకోవచ్చు. మ్యాసివ్ 5000 ఇక్కడ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్. మంచిగా చెప్పు, తెలుసుకొని చెప్పాలి ఫస్ట్.
చూడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్. ఈ పైన డిస్ప్లే ఉంటుంది కదా గ్లాసు, సో అది కార్నింగ్ గొరిల్లా ప్రొటెక్షన్ అంట. అంటే ఇట్లా దాన్ని పగలగొట్టినా పగలదు, అట్లాంటి శుద్ధితో కొడితే పగిలిపోద్ది. అండ్ క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్స్, ఒక ఏదైనా పిక్ తీసినప్పుడు దాన్ని మల్టిపుల్ ఫిల్టర్స్ ఉంటాయి, ఫిల్టర్స్ కలర్స్ చేంజ్ చేసుకోవడానికి. ఏమైంది? మ్యాసివ్ 5000 mAh బ్యాటరీ. దీని బ్యాటరీ వచ్చేసి 5000 mAh ఉంటుంది. ఫాస్ట్ చదువు నాన్న. అండ్ ఫ్లాట్ UFS 2.2 స్టోరేజ్ అండ్ అప్ టు 1 TB ఎక్స్పాండబుల్ స్టోరేజ్. 128 GB ఉంది కదా, దీన్ని 1 TB వరకు కూడా పెంచుకోవచ్చు. డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ 2+1 సాల్ట్. యా, యాక్చువల్లీ ఇంతకుముందు మనకు ఓన్లీ డ్యూయల్ సిమ్లే ఉంటాయి. ఇది 2+1 స్లాట్ కూడా ఇచ్చిన అనమాట. అంటే 3 సిమ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 2 సిమ్స్ ఒక SD కార్డు కూడా యూజ్ చేసుకోవచ్చు. 18W ఫాస్ట్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. USB టైప్ సి ఛార్జర్ ఉంటుంది. 18 వాట్స్ ఉంటుంది. ఇంతకుముందు 12 వాట్సే ఉండేది, ఇప్పుడు 18 వాట్స్. అంటే ఛార్జింగ్ కూడా జల్దీ అయిపోద్ది, ఐ మీన్ పవర్ అప్ అవుతుంది. క్విక్ అన్లాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్తోని అన్లాక్ చేసుకోవచ్చు మొబైల్ని. ఫాస్టర్ 5GHz వైఫై సపోర్ట్. 5 GHz వైఫై సపోర్ట్ ఉంటుందన్నమాట. సో హాట్స్పాట్ ఆన్ చేస్తే కూడా 5Gలో వస్తుందన్నమాట, 5G టెక్నాలజీ. ఇంక్లూడ్స్ 8GB వర్చువల్ ర్యామ్ విల్ బి వెరీ బేస్డ్ ఆన్ మెమరీ. ఓకే, ఇవి దీని ఫీచర్స్. ఇవి 13C 5G మోడల్. సో దీంట్లో ఫీచర్ వచ్చేసి మామూలుగా ఇది డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ బ్యాక్ పౌచ్ ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ కెమెరా ఉంటుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా 5000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. 18 వాట్స్ అడాప్టర్ అనమాట, పవర్ ఛార్జింగ్ చేసుకునేది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అండ్ దీని హాట్స్పాట్ కూడా 5G వైఫై సపోర్ట్తో ఉంది. డెడికేటెడ్ మైక్రో SD కార్డు, 2+1 స్లాట్ ఉందన్నమాట ఇది. అండ్ అప్ టు 1 TB ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 128 నుంచి 1 TB వరకు కూడా చేసుకోవచ్చు. ఇవి ఫీచర్స్. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. నువ్వు ఈ ఫింగర్ కాదు నాన్న, ఈ ఫింగర్ పెట్టాలి ఎప్పుడైనా. తీస్తా, వెయిట్ ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం అవి కంగారు పడకు. ఐఫోన్ కాదు, ఐఫోన్. ఇట్లా తీసే కిందికి ఇట్లా వస్తుంది. ఓపెనింగ్ రెడ్మీ. గేమి ఇంకేముందో చూడు, అందులో ఏముంది చూడు. మన తీనా పేపర్ లాగా సపోర్టింగ్. తీసుకో, ఇస్తా, చేతికి ఇస్తా, తీసుకో, అలాగే తీసుకో. సేమ్ మమ్మీ ఫోన్ లాగే ఉంది. వా డాడీ, సేమ్ మమ్మీ ఫోన్ లాగే ఉంది. యా, సేమ్ గ్రీన్ కలర్ది. బ్లూ కలర్ది తీసుకొచ్చి. బ్లూ కలర్లో లేదు, అవైలబుల్. 18 వాట్స్ మన అడాప్టర్. దీనిది డేటా కేబుల్, ఛార్జర్, USB ఛార్జర్. ఇంకేమున్నాయి ఇందులో? హెడ్ ఫోన్స్ కూడా ఇస్తే బాగుండేది, కానీ హెడ్ ఫోన్స్ ఇవ్వరు ఎంఐ వల్ల. స్పార్కిల్స్. ఈ సిమ్ ఎజెక్టర్ పిన్ అంటే సిమ్స్ తీసేది. ఇప్పుడు తీసేయాలి కదా సిమ్. రావట్లేదు, సిమ్ తీసేయాలి. అట్లా అనుకనా, అంత ప్రెస్ చేయకు, ఎంత ప్రెస్ చేయొద్దు, ఖరాబ్ అవుతుంది గ్లాసు. క్లాత్తో ఇట్లా అనుకోవాలి ఎప్పుడైనా.
పవర్డ్ బై ఆండ్రాయిడ్. సో ఇది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ బ్లాగ్. ఇప్పటికిప్పుడు ఫోన్ ఎన్నుకున్నాను, నా ఫోన్ కొంచెం ఛార్జింగ్. సో ఇది MIUI 14 వెర్షన్, ఇది 14 ఎబోనే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కొత్త మొబైల్ అన్బాక్సింగ్. కంగ్రాట్స్. కొత్త థ్యాంక్స్. ఇంకోసారి ఐఫోన్ కొను డాడీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అన్బాక్సింగ్, మొబైల్ అన్బాక్సింగ్. మై అన్బాక్సింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి.